పట్టాభి గారిని ఒక ఎగ్జాంపుల్ కోసం అడిగా. ఒక పట్టాభి, ఒక రఘురామకృష్ణరాజు, ఒక రామకృష్ణ, శంకు రామకృష్ణ, ఇంకా చాలామంది, ఇట్లా వందల మంది ఉంటారు. ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి పట్టుకొచ్చినాయి, పోలీసులు దాడులు చేసినవి కావచ్చు, రౌడీలు దాడులు చేసినవి కావచ్చు, వైసీపీ వాళ్ళు పంపించి దాడులు చేయించినవి కావచ్చు, ఇలాంటివి చాలా జరిగినాయి. ఆ కేసులు ఇప్పుడు పెడితే కక్ష సాధింపు ఎలా అవుతుంది? వెంకటకృష్ణ గారు, బ్రీఫ్గా కక్ష సాధింపు చర్యలు అన్న దానికి అసలు అవకాశమే లేదు, అర్థమే లేదు. ఎందుకంటే వాళ్ళు అంటున్నది ఒకటే, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు అని అంటున్నా. నేను ఒకటి చెప్దలుచుకున్నా, ఒకవేళ రాజారెడ్డి రాజ్యాంగము వాళ్ళు అమలు పరిచి ఉన్నా, లేదు రాబోయే రోజుల్లో రెడ్ బుక్ రాజ్యాంగమే ఆంధ్రప్రదేశ్ లో అమలు పరుస్తుందన్నా, ఇవి కాదు కావాల్సింది. భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగమే ఈ రాష్ట్రంలో ఎప్పుడు అమలులోకి వస్తుందో ప్రజలు చూడాలని అనుకుంటున్నారు. నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయట్లేదు. ఎందుకంటే మేము అడుగుతున్నది ఒకటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవుతుందా, అమలులోకి వస్తుందా రాదా అని. మేము ఇంతవరకు రాజారెడ్డి రాజ్యాంగమే చూస్తున్నామంటే, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లేదు. ఈ రాజారెడ్డి రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకురండి, ప్రజలకు ఈ న్యాయాల పట్ల అవగాహన కల్పించండి. ఇప్పుడు అందరూ ఏమనుకున్నారు, అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు, ఏదన్నా కానీ చూస్తూ ఊరుకోవడం తప్ప, చూస్తూ అలా ఉండిపోవడం తప్ప మనం ఏమీ ప్రశ్నించలేము, మనం ఏమీ చేయలేము అన్నటువంటి నిర్లిప్తకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం వెళ్ళిపోయింది. వెంకటకృష్ణ గారు, వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి. నేను అంటున్న పాయింట్ కూడా అదే. రామకృష్ణ గారు, నేను అంటున్న పాయింట్ కూడా భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పిన ఆ నిర్లిప్తలోకి వెళ్ళిపోయారు ప్రజలు, ఏమీ జరగడం లేదు, ఏమీ చేయట్లేదు అంటున్నారు కదా. ఇటువంటి వాటితోటి ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యింది అనే ఒక ఒపీనియన్ వస్తుందా కార్యకర్తల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ, మీ క్యాడర్స్ నుంచి కానీ? భాను గారు, ఖచ్చితంగా ఈ భూబకాసురుల్ని మీరు ఇంతకుముందు